అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో కన్యకా పరమేశ్వరి 100వ శత జయంతి వేడుకలు ఈ నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గురువారం స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయ సమావేశ మందిరంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఈ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే ప్రతిరోజు కార్యక్రమంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు, చండీయోగంతో పాటు వివిధ కార్యక్రమాలు, ఆఖరి రోజున అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కావున భక్తులు, పురప్రజలు ప్రతి ఒక్కరూ వచ్చేసి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కమిటీ సభ్యులు కోరారు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన సంఘం అని చెప్పేసి ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. వారు ఈ వర్తకులు వారి తాలూకా వ్యాపారంలో కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకొని 5 సంవత్సరాలు కలెక్ట్ చేసుకొని ఈ కోవుల 6 సంవత్సరాలు కట్టడం జరిగింది. అలాగా 1925 భీష్మ ఏకాదశి నాడు శ్రీ నగరేశ్వర స్వామి, జనార్దన స్వామి క్షేత్రపాలకులు గాను శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ప్రతిష్ఠ జరిగింది. ఈ ప్రతిష్టలో జనార్దన స్వామి వారిని, కన్యకా పరమేశ్వరి అమ్మవారిని బిళ్ళపాటి కాశీ విశ్వనాథం గారు అప్పటి కార్యదర్శి గారు ఇది ప్రారంభించారండి. అప్పుడు గంది హనుమంతరావు గారు అధ్యక్షులుగాను, బిళ్ళపాటి కాశీ విశ్వనాథం గారు కార్యదర్శిగాను, జల్దు శ్రీరామూర్తి గారు, సీతారామయ్య గారు వారు కోశాధికారి గాను, మరి ఒక 12 మంది సభ్యులతో ఈ దేవస్థానం ప్రారంభం జరిగిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నవండి. ఇక్కడ కృష్ణ మందిరం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అయ్యప్ప స్వామి టెంపుల్, అలాగే కమర్షియల్ కాంప్లెక్స్లు, కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఇక్కడ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయండి. ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగవత సప్తాహం, రామాయణ సప్తాహం, సప్త సప్తాహం నామం ఇవన్నీ కూడా మనకి ఈ కోవిల్లోని జరిగాయండి. అలాగే చండీ హోమం, ఇంకా రకరకాల యజ్ఞాలు ఇవన్నీ కూడా ఈ కోవిల్లోని జరిగాయండి. ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిగి 99 సంవత్సరాలు పూర్తయి 2024లో 100వ సంవత్సరం ప్రారంభం జరగడాన్ని పురస్కరించుకొని ఈ శత జయంతి 100 సంవత్సరాల మహోత్సవం జరపాలని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన సంఘం వారు సంకల్పించుకొని ఆ విధంగా 2024 ఫిబ్రవరి నుంచి ప్రారంభించి నేటి వరకు కూడా ప్రతి నెల ఒక కార్యక్రమం చాలా చక్కగా జరుపుతూ వస్తున్నారు. తర్వాత ఈ ముగింపు కార్యక్రమానికి ఫిబ్రవరి 4 నుంచి 8వ తారీఖు వరకు ఈ మహాకుంభాభిషేకం జరిపి అమ్మవారి శత జయంతి చాలా ఘనంగా జరపాలి, ముగింపు కూడా అంత చక్కగా జరగాలని నిర్ణయించుకొని ఈ విధంగా జరుపుతూ రావడం జరిగింది. ఇది ఏ విధంగా సంకల్పించామంటే 100 సంవత్సరాలు ఇప్పటికైంది, మరిన్ని 100 సంవత్సరాలకి అనేక తరాలు కూడా వీక్షించి ఎంత బాగా జరిగింది, ఇంకొక 100 సంవత్సరాలు మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళు సంకల్పించుకోవడం కోసం మనం ఈ విధంగా కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ 11 నెలలు కూడా జరిగిన కార్యక్రమాలు మన శత జయంతి ఉత్సవ కమిటీ కో చైర్మన్ శేష్ కుమార్ గారు తెలియజేస్తారు. భాగంగా ప్రతి నెల కూడా పౌర్ణమి రోజున విశేష కార్యక్రమాలు తలపెట్టాం. విశేష కార్యక్రమాలతో పాటు విశేష వ్యక్తులు వచ్చినప్పుడు వారిచే ప్రవచనాలు ఇప్పించాం. ఈ 11 నెలలు కూడా విశ్రాంతి అన్నది ఎరగకుండా చాలా చక్కగా ఈ 11 నెలలు కార్యక్రమాలు చేసాం.
వచ్చిన వాడి గురించి సంక్షిప్తంగా చెప్పాలి అనుకుంటే మాత్రం చిన్నజీవి స్వామి శ్రీ 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 తండ్రి చిన్నజీవి స్వామి వారు వచ్చారు, పరిపూర్ణానంద స్వామి వారు వచ్చారు, శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు అయితే 3 రోజులు వచ్చి ఇక్కడ ప్రవచనాలు ఇచ్చారు. తేజోమూర్తులు బాలభాస్కర శర్మ గారి ఆధ్వర్యంలో 450 మంది పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వద్దిపెద్ది పద్మాకర్ గారు చక్కని ప్రవచనం మనందరికీ తెలియజేశారు. ఇక గరికపాటి నరసింహారావు గారు అయితే మాత్రేశ్రీ మాత్రేయ నమః అన్న దాని మీద 1.5 గంటల సేపు 5-6 వేల మందిని అడ్రస్ చేసి చక్కని ఉపన్యాసం ఇచ్చారు. ఇది కాకుండా రేపు 4 నుంచి 8వ తారీఖు దాకా విశేష కార్యక్రమాలు తలపెట్టాం. అందులో ముఖ్యంగా 4వ తారీఖున భీష్మ ఏకాదశి, ఆవేళ అమ్మవారి ఊరేగింపు శోభాయాత్ర 1000 మంది తక్కువ కాకుండా ఊరేగింపులో శోభాయాత్రగా తీసుకొద్దామని చెప్పి ముఖ్యమైన ఆలోచన. 5వ తారీఖున సామూహిక 1,00,000 తులసి నామార్చనలు ఉన్నాయి. 6వ తారీఖున అంటే గురువారం నాడు నగరేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, 100 మందిచే సుహాసినుల పూజ. ఆ తరువాత శ్రీ 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 రామానుజాచార్యుల వారిచే అనుగ్రహ సంభాషణ. 7వ తారీఖు శుక్రవారం నాడు 1,00,000 కుంకుమార్చనలు, చండీ హోమం, ఏకోత్తర సహస్ర కలశ మండపారాధన, చివరి కార్యక్రమాలు. 8వ తారీఖున అంటే ఆఖరి రోజు నాడు శ్రీ విఘ్నేశ్వర పూజ అనే దాని తర్వాత కొట్టాళం శంకరాచార్యులు, సిద్ధేశ్వర పీఠాధిపతులు, నడిచే దైవం, జగద్గురువులు అయిన శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు, ఆయన 90 సంవత్సరాల పైన ఆయన విచ్చేస్తున్నారు. ఆయన ఉత్తరాధికారి కొట్టాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠ ఉత్తరాధికారి అయిన శ్రీ దత్తేశ్వరానంద స్వామి వారి చేత మహాకుంభాభిషేకం. ఇది చూడడం చాలా అదృష్టం. అట్లాంటిది 1000 మంది చేత ఆ కలశాలని శిఖరానికి తీసుకెళ్ళి విశేషంగా అభిషేకం చేద్దాం అనే ఆలోచన. ఈ